సో మనకిప్పుడు ఈ క్షణానికి ఉన్న సమాచారం అయితే ఒక 350 మందికి అక్కడే దానికి ఆనుకొని ఉన్న ఇంకొక భూమిలో ఏదో ఒకటి సెట్ చేయాలి అన్న ఒక ఆలోచనకైతే వచ్చినట్టు కనబడుతున్నది. సో అక్కడ ఉన్నది మాత్రం చాలామంది ఉన్నారు. మొత్తం పట్టాలు అక్కడ భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చింది 1895 మందికి ఇచ్చారు. మొత్తం 62 ఎకరాల 7 గుంటల భూమి. కానీ మీరు కలెక్టర్ని కలిసినప్పుడు కానీ జాయింట్ కలెక్టర్ని కలిసినప్పుడు కానీ 30 ఎకరాలని వాళ్ళు బొంద పెడుతున్నారు. అంటే ఈ 30 ఎకరాలు ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు వాళ్ళంతా కబ్జా చేశారు కాబట్టి అది లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఉంది అని మనం చెప్తున్నాం. సో ఆ 300 మందే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ అర్హులైనటువంటి పేదలు ఎవరెవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇవ్వాలన్నది మనం ముందు నుంచి అడుగుతున్నది. సరే, గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఈ అంశం అనేది మమ్మల్ని చాలా బదనాం చేసింది. మరి ఎక్కడ జరిగిందో ఏమో కానీ మొత్తానికైతే ఇది చాలా డ్యామేజ్ చేసింది. డ్యామేజ్ నుంచి బయటపడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ మళ్ళీ ఆ కబ్జా చేసిన భూమిని మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎటన్నా కానీ ఏమన్నా పోనీ కానీ ఆ 30 ఎకరాలు పోవద్దు, వీళ్ళ చేతిలోంచి ఆ ఖమ్మం చేజారొద్దు. సో ఈ బలహీన వర్గాల చేతిలోకి రావద్దు. ఇది కుట్ర. సో ఈ భయంకరమైన కుట్రలో వాళ్ళు అవసరమైతే ఏ ఇబ్బంది అయినా, ఎంత డ్యామేజ్ అయినా, ఎంత అయినా పడదాం, అవసరమైతే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షను. సో ఆ 3 ఏళ్లలో మనం మళ్ళీ దాన్ని ఏదో రకంగా రివైవ్ చేయొచ్చు, అవసరమైతే జనానికి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనొచ్చు. సో ఈ యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. మనం చాలా క్లియర్గా ఉండాలి. అక్కడ ఉన్న మొత్తం భూమి 62 ఎకరాల 7 గుంటలు. ఇది నేను చెప్తున్న మాట కాదు, భూదాన్ యజ్ఞ బోర్డ్ చైర్మన్గా ఇప్పటికీ కొనసాగుతున్న రాజేందర్ రెడ్డి గారే చెప్తున్నారు. 1954 ఖాస్రా పహానీ నుంచి మొదలు పెడితే అది చాలా స్పష్టంగా అందులో పేర్కొనబడ్డది, చాలా క్లారిటీ ఉన్నది. ఆ 147, 148 అండ్ 149 సర్వే నెంబర్స్లో చాలా క్లియర్గా 62 ఎకరాల 7 గుంటల భూమి అని చాలా క్లియర్గా ఉన్నది. సో ఇంకా వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టే ఇంతవరకు కలెక్టర్ మాట్లాడతలేడు. నో ఆన్సర్ వాళ్ళ దగ్గర. జాయింట్ కలెక్టర్ మాట్లాడతలేడు. ఎవరు మాట్లాడుతున్నారు? పోలీసులు మాట్లాడుతున్నారు. పోలీసుల లాఠీలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు ఈ క్షణానికి అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు అందరూ కలిసి లొకేషన్కి వెళ్తున్నారు. మొత్తం అలా కూలగొట్టిన వీడియోలు ఉన్నాయని ఇప్పుడు ఏం చేస్తున్నారు, మొత్తం దాన్ని దాదాపు ఒక 60-70 టిప్పర్లు, ట్రాక్టర్లు, వందలాది ట్రాక్టర్లు తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం వెళ్ళి చూసినా కూడా ఇక్కడేనా జరిగిందని మనకే అనిపిస్తుంది. సో ఆ ప్రక్రియ కూడా అయిపోతున్నది. సో ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్కి ఇంత దీని మీద ఇంత ఫోకస్డ్ ఉంది? ఆ 30 ఎకరాల భూమి గురించి చెప్పడానికి కలెక్టర్ ఎందుకు ముందుకు వస్తలేడంటే, చాలా కాస్ట్లీ వాల్యూ అది. మీరు భూభారతి ఓపెన్ చేసి చూస్తే మార్కెట్ వాల్యూ, అంటే మీరు కొనాలి అనుకుంటే ఆ భూమిని మార్కెట్ వాల్యూకి మనం 10 times ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. సో మనం ఎక్కడ ఏ ల్యాండ్ ఏ ఇల్లు కొన్నా అంతే కదా. సో మార్కెట్ వాల్యూని అక్కడ ఒక ఎకరాకి 1,18,50,000 రూపాయలు ఉంది. సో మనం 1,18,50,000 మీద మనం 7% ట్యాక్స్ కట్టి కొనుక్కోవాలన్నమాట. సో దానికి 10 times ఉంటుంది ఈజీగా, అంటే 10 కోట్ల ప్రాపర్టీ అది. సో అంత కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. వాళ్ళ భూములను వదులుకోవడానికి రెడీగా లేరు. ఏదేమైనా మనం 62 ఎకరాల 7 గుంటలకు ఫెన్సింగ్ వేయాల్సిందే. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఆ 1895 మందిలో అర్హులు ఎవరెవరైతే ఉన్నారో, వీళ్ళు అంటున్నారు అనర్హులు ఉన్నారు, 2 ఇండ్లు ఉన్నాయి అనంటే, ఎవరైతే 2 ఇండ్లు ఉన్నాయో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటున్నారు. ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ 10 ఏళ్ళుగా చిమ్మ చీకట్లో నీళ్లు లేకుండా అక్కడ ఉండగలిగే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకుందాం, తీసేయండి అనర్హులని. అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వమని అడుగుతున్నాం. కానీ వీళ్ళు అసలైన పాయింట్స్ నుంచి తప్పించుకొని మిగతా గురించి మాట్లాడుతున్నారు. డబ్బులు వసూలు చేసినారు అంటున్నారు. ఎవరో ఒకరిద్దరు ముగ్గురు ఏదో ఒక మూలన చేస్తే, ఇప్పుడు 62 ఎకరాల్లో 31 ఎకరాల్లో వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ 31 ఎకరాల్లో ఏదో ఒక మూలన ఎవరో ఒకరు, ఇప్పుడు నాకు ఇల్లు వచ్చింది, నా చేతిలో పట్టా ఉన్నది, నేను 2-3 ఏళ్ళు ఉన్నా, ఇక నేను ఉండలేకపోతున్నా, నేను దాదాపు ఒక 2-3 లక్షల ఖర్చు పెట్టినా, రోడ్ వేసుకున్నానో, లేకపోతే షెడ్ వేసుకున్నానో, లేకపోతే లోపల ఏదైనా ఫిట్ చేసుకున్నానో, 2-3 లక్షల ఖర్చు అయింది. ఆ 2-3 లక్షలు నేను తీసుకుని వేరే వాళ్ళకి ఎవరికో ఆ పట్టా ఇచ్చేసిన. అట్లా కొంతమంది ఇచ్చి ఉన్నారేమో. వాళ్ళని బూచిగా చూపించి మొత్తం ఈడ వసూళ్లు చేసిరని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేసినారు. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎక్కడా కూడా ఏ పార్టీ సరిగ్గా పోరాటం చేస్తలేదు. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము అందుకే ఇక్కడికి రావడం జరిగింది. ఈ పోరాటం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉన్నది. మరి ఏ దిశగా మనం ముందుకు తీసుకెళ్లాలన్నది ఒక ఐక్య కార్యాచరణతో తీసుకెళ్తే బాగుంటుంది.
సో ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా కాకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీన్ని కొనసాగించాలి. మేము మీడియా పరంగా కూడా మేము ఆన్ ఫస్ట్ డే నుంచి ఇప్పటిదాకా మేము ఒక 2 సార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. కంటిన్యూగా మాట్లాడుతున్నాం. ఇంకా ఈ లీడర్లకు సంబంధించిన అరాచకాలు ఏమేమి ఉన్నాయనేది బయటికి తీసినాం. అక్కడ 170 చట్టానికి తూట్లు పొడిచి తుమ్మల నాగేశ్వరరావు 35 ఎకరాల 13 గుంటల భూమికి రైతు బంధు తీసుకుంటున్నాడు. నాన్ ట్రైబ్స్ భూమి ట్రైబ్స్కే వెళ్ళాలి, నాన్ ట్రైబ్స్కి ఎట్లా వస్తుంది? రావడానికి వీల్లేదు. మరి తుమ్మల నాగేశ్వరరావు ఎట్లా కొనుగోలు చేసిండు? ఆయన పేరు మీద ఉంది, భార్య పేరు మీద ఉంది, తమ్ముని పేరు మీద ఉంది, తమ్ముని భార్య పేరు మీద ఉంది. 100 ఎకరాల భూమి చాలా మండలాల్లో మొత్తం లేపేసి పామాయిల్ తోటలే పెడుతున్నారు అక్కడ అంతా. మరి అవన్నీ ఏజెన్సీ ఎస్టీలకు ఉండాల్సిన అంత కోయ వాళ్ళకు ఉండాల్సిన భూములు. మరి ఈయన ఈ కమ్యూనిటీ నుంచి కోయ జాతికి ఎప్పుడు మారిండు? మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నారనే వీళ్ళంతా కంప్లైంట్లు ఇచ్చి పెట్టిరు, వీళ్ళ మీద కేసులు పెట్టాలి అని. ఎఫ్ఐఆర్లు అయితే లేవు. ఎందుకైతే లేవు? ఇప్పుడు అదైతే ఇదంతా బయటకు వస్తుంది కదా, ఎందుకు వచ్చిన లేరు నాయన వదిలేయండి అని చెప్పిండట. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్నంతా తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఆయన యుగంధర్ మొత్తం దగ్గరుండి మొత్తం పర్యవేక్షిస్తున్నాడు. దీని నుంచి ఎట్లా బయటపడాలి, మన భూమి పోవద్దు, మళ్ళీ దీని నుంచి బయటపడాలి. మీడియాను కొనేసినారు, ఆల్మోస్ట్ పార్టీలను కొనేసినారు. చివరికి కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీలు ఉన్నారు. సిపిఐ సెక్రటరీ ఎక్కడ పోయిండు? ఆయన కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ పార్టీ సెక్రటరీ, ఖమ్మం జిల్లా. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోయారు? తమ్మినేని వీరభద్రం ఎక్కడున్నాడు? సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీ సరే అక్కడికి వెళ్ళినారు, కానీ కంటిన్యూషన్ పోరాటం ఏది? ఎంఎల్ పార్టీలు కొంత పోరాడుతున్నాయి. అంత ఇష్యూ జరిగిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చినారు, కొట్లాడుతున్నారు వాళ్ళు. మిగతా ఎక్కడ ఎవరు కనబడతలేదు. బీజేపీ అసలు అక్కడక్కడ కనబడుతున్నారు, కానీ వాళ్ళు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ తీసుకుంటారని మాట్లాడేది. మరి ఎవరు ఆపిరో ఏమో తెలియదు, కానీ అది ఆగిపోయింది. బీఆర్ఎస్లో ఒకరోజు పండగ, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎవరు మాట్లాడాలా? సో అందుకే ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి. భవిష్యత్తులో ఇల్లు గూలగొట్టాలి అంటే ప్రభుత్వాలు భయపడాలి. సో అది మనం తీసుకొచ్చినప్పుడే దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. థ్యాంక్ యూ. యా, సో నిన్న విషాదన్ గారు వీళ్ళంతా ధర్నా చేయడము, చాలా పెద్ద ధర్నా జరిగిందని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు ఒక 4-5 గంటలు మొత్తం అంతా దిగ్బంధించే ఒక ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మళ్ళీ వదిలేస్తే మళ్ళీ వచ్చి దీక్షలో కూర్చోవడం. సో ఇదంతా అక్కడ ఒక ఇష్యూని ఫ్లేరప్ చేయడం వల్లనే ఇవాళ వాళ్ళు మొత్తం ఆ చదును చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తారేమో అని. సో హైదరాబాద్ వేదిక అయినా అంటే వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో మళ్ళీ దీక్షను కంటిన్యూ చేయడం. ఈ దీక్ష కంటిన్యూ కావాలని మేము కోరుకుంటున్నాం, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. ఎవరెవరైతే ఈ ప్రజల పట్ల, పేదల పట్ల కొంత సానుకూలంగా కన్సర్న్తో ఉన్న వాళ్ళంతా ఇట్లాంటి దీక్షలకు మద్దతు పలకాలి. ఇంకా ఈ పోరాటాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.